మున్సిపాలిటీలోని 29 వార్డు సిద్ధార్థ నగర్లో ఉన్న శ్మశాన వాటికకు ప్రధాన రహదారి నుండి వచ్చే దారి గేట్ను మూసి రహదారి మూసినా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకొని ప్రధాన రహదారి నుండి శ్మశాన వాటికకు వెళ్లే దారిని తెరువాలని సిద్ధార్థ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కి వినతి పత్రం ఇచ్చిన సిద్ధార్థ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జి మల్లయ్య, ఉప అధ్యక్షులు రాములు గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, నర్సింహులు కృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారాలు. మా సిద్ధార్థ నగర్ కాలనీ 2010 నుండి మా యొక్క సమాధుల యొక్క సమస్య కలెక్టర్ గారికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చినా దాని పరిష్కారం కాలేదు. అయితే అక్కడ సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యక్తి మా కాలనీలో బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆయన స్థలం అక్కడ వెంచర్లో కూడా ఆయన ఒక స్థలం ఉంది మా సమాధులకు సంబంధించి. దానికి అడిషనల్ కలెక్టర్ గారే వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి దానికి అంతా శంకుస్థాపన చేసి రోడ్డు మీద అంతా చేసినాడు. దాన్ని మళ్ళీ దాన్ని ఏం చేసినట్టే మొత్తం అంతా షేకులతో మొత్తం ఫెన్సింగ్ చేసి దాన్ని మొత్తం అంతా మట్టి వేసి మొత్తం కూలేసారు. మాకు శవాలు మొత్తం అంతా మా కాలనీ నుండి పోతున్నాయి. అది కలెక్టర్ గారే, అడిషనల్ కలెక్టర్ గారే దాన్ని బంద్ చేయించి ఇక్కడ నుంచి రోడ్ చేయించి సమాధానాన్ని ఇక్కడ నుంచి రావాలని చెప్పాడు శవాలన్నీ. అయినా కానీ ఆయన మొత్తం బంద్ చేస్తే ఇప్పుడు ఆ శవాలన్నీ మొత్తం మా కాలనీ నుంచి పోతున్నాయి. కనుక ప్రభుత్వం, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇదంతా చర్య తీసుకొని మొత్తం దాన్ని సాల్వేషన్ చేయాలని కోరుతున్నాను. 2010 నుంచి ఈ సమస్య మేము పోరాడుతున్నాం. 2021లో కలెక్టర్ గారు రాజశేష్ షా గారు వచ్చి ఆ గేట్ ఓపెన్ చేయించి కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. కానీ ఆ శ్మశాన వాటిక యొక్క గేట్ను పదే 3 దఫాలుగా ఒకసారి కంప వేస్తూ, ఒకసారి ఏమో కంచె వేస్తూ, ఇంకోసారి మట్టి వేస్తూ సురేష్ చౌహాన్ అనే వ్యక్తి తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం అసైన్ ల్యాండ్ని కబ్జా చేస్తూ ఈ శ్మశాన వాటిక గేటుకు ఇలాంటి ఇబ్బందులు కలగజేస్తుండు. మరి ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే, స్కూల్ పిల్లలు ఉన్నటువంటి సెంట్ ఆర్నల్ స్కూల్ ముందు నుంచి కాలనీ రోడ్డు గుండా, హనుమాన్ టెంపుల్ గుండా, సిఎస్ఐ చర్చి గుండా ఈ యొక్క శవయాత్రను మళ్లింపు చేయడానికి ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడు. అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకొని అతనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ కాలనీ వాసులకు న్యాయం చేయాలని మనవి. 29వ వార్డు సిద్ధార్థ నగర్లో ఉన్న శ్మశాన వాటిక యొక్క గేట్ను మరి మూసివేయడం వలన అక్కడ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సిద్ధార్థ నగర్లో అక్కడ మరి పాఠశాల ఉంది, అదేవిధంగా హనుమాన్ టెంపుల్ ఉంది, చర్చి ఉంది. మరి అక్కడ నుంచి శవాలు తరలించడం వలన అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండి పాఠశాలకు విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా ఆలయానికి వచ్చేవారు కూడా కొంచెము వాళ్ళు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి కాలనీ వాసులు కూడా రాత్రి వేళల్లో మరి పగలనక ఎప్పుడంటే అప్పుడు శవాలను తరలించడం వల్ల కొంచెం ఇబ్బందిగా గురవుతున్నారు. కాబట్టి కాలనీ వాసులు అక్కడ చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి గత 10-15 ఏళ్ళుగా అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి చక్కగా మరి శ్మశాన వాటికకు గేట్ ఉన్నప్పటికీ, రోడ్డు ఉన్నప్పటికీ మరి కొంతమంది అక్కడ స్వార్థపరులు మరి అక్కడ గేట్ను మూసివేసి అక్రమంగా అక్కడ మట్టిని మురాన్ని వేసి అక్కడి నుంచి దారి మూసివేసి ఇక్కడ కాలనీవాసులకు ఇబ్బంది గురవుతున్నారు. మరి ఈరోజు గతంలో మరి ఇప్పుడు ప్రస్తుత గత అడిషనల్ కలెక్టర్ రాజశేష్ షా గారు అక్కడ గేట్ మంజూరు చేసి ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత అడిషనల్ కలెక్టర్ గారిని కూడా 2 సార్లు వేడుకోవడం జరిగింది. మరి అక్కడ సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇటీవల కాలంలో భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళ యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం ఇక్కడ వందలాది మంది కాలనీవాసులకు ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరి సమన్వయంతో ఈ యొక్క గేట్ను వెంటనే తెరిపించి మరి ప్రధాన రహదారి గుండా మరి శవాలు వెళ్లే విధంగా దారిని వదలాలని కాలనీవాసుల పక్షాన, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి పక్షాన జిల్లా అధికారులను, కలెక్టర్ గారిని కోరడం జరిగింది.